నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. చరిత్రకు తరగనికని తెలంగాణ ఆది మానవుల అడుగుజాడల నుంచి అసాఫ్ జాహీల కాలం దాకా చరిత్ర వారసత్వాన్ని అదిమి పట్టుకున్న ఎన్నో పురాతన స్థలాలు, కట్టడాలు, శిల్పాలు, శాసనాలు, నాణాలు, కళాఖండాలు తెలుగువారి లక్షన్నరేళ్ల ప్రయాణానికి మైలురాళ్లుగా నేటికి నిలిచి ఉన్నాయి. వీటిలో పురమానవ నివాసాలైన గుహలు, శిలాయుగపు చిత్రకళా స్థావరాలు, ఇనుప యుగపు సమాధులు, చారిత్రక తొలి మధ్య యుగానంతర కట్టడాలు, ఆయా కాలాల సౌందర్య దృష్టికి అద్దం పట్టే అపురూప కళాఖండాలు, కొక్కొల్లలు, ఎల్లలు దాటిన వాటి కీర్తి కిరణాలు తెలుగు వారి వెలుగులు ప్రస్థానాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇన్ని పురాతన స్థలాలు, కట్టడాలున్న ప్రభుత్వ రక్షణలో ఉన్నవి కొన్నే. మరికొన్ని ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండగా ఎన్నో శిథిల కట్టడాలు రక్షణ కోసం ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ వారసత్వ శాఖ ఆధీనంలో దాదాపు 850 వరకు, కేంద్ర పురావస్తు శాఖలో 8 వరకు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 37, హైదరాబాద్ జిల్లాలో 27, కరీంనగర్లో 42, ఖమ్మంలో 18, మహబూబ్ నగర్లో 57, మెదక్లో 30, నల్గొండలో 59, నిజామాబాద్లో 20, రంగారెడ్డిలో 27, వరంగల్ జిల్లాలో 50 వారసత్వ శాఖ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఆలనా పాలనా లేక, ఆదుకునే వారు లేక, దాతలు ముందుకు రాక కునరిల్లుతున్నాయి. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసే బదులు స్థానికులు, కార్పొరేట్ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చినప్పుడే వారసత్వ స్థలాలు, కట్టడాలు మనుగడ సాధించగలుగుతాయి, భావితరాలకు స్ఫూర్తిని కలిగిస్తాయి. అపురూప ఆలయాలు ఆదరణ లేక కునరిల్లుతున్నాయి. ఆకాశ గోపురాలు నేలమట్టమవుతున్నాయి. బౌద్ధ జైన మందిరాలు మట్టిగొట్టుకుపోతున్నాయి. తెలుగు జాతి గురుతులన్నీ చెరిగిపోతున్నాయి. పిచ్చి మొక్కలు, బండరాళ్ళు, మట్టి దిబ్బలే మన వారసత్వ చిహ్నాలు కాబోతున్నాయి. కళ్ళు తెరిచి కాపుగాయకుంటే కాలం పంచిన సంపదంతా కాలం చేసేస్తుంది. గతాన్ని మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు. చరిత్రను చిన్నచూపు చూసేవాడికి వర్తమానంలో విలువ దక్కదు. మూలాలను గుర్తుపెట్టుకొని అస్తిత్వ చిహ్నాలను నిలుపుకొని జాతి కాలగమనంలో నిలబడుతుంది, సమున్నతంగా ఎదుగుతుంది. ఇలా ఎదిగే అవకాశాన్ని చేజేతులా దూరం చేసుకుంటున్నారు తెలుగువారు. వారసత్వం అంటే ముందు తరాల వారు అందించింది ఇప్పటి తరం అందుకునేది, రేపటి తరం అందుకోబోయేది. ఇది కనిపించే వారసత్వం. కనిపించని వారసత్వం 2 రకాలు. ప్రాకృతిక వనరులు, వాటి సౌందర్యం, కొండ కోనలు, వాగులు వంకల నుంచి ఎడారుల వరకు కనిపించే వర్గంలోకి వస్తాయి. చారిత్రక స్థలాలు, కట్టడాలు, కళాఖండాలు కూడా ఈ కోవలోవే. ఇక కనిపించని వారసత్వం అంటే పాడితోనే వినిపించే పాట, ఆడితేనే కనిపించే ఆట, ప్రదర్శిస్తేనే గాని చూడలేని నాటకం, నృత్యం, ఇంద్రజాలం పండుగలు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు లాంటివి. యునెస్కో ప్రపంచ మానవులంతా ఒక్కటేనన్న భావనతో ప్రతి దేశం, ప్రతి ప్రాంతంలోని ఈ 2 రకాల వారసత్వాలను పరిరక్షించుకోవడానికి 1972 నుంచి ప్రయత్నిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ సంపదలుగా గుర్తించిన వారసత్వ ప్రదేశాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రజలకు గుర్తు చేస్తోంది. ప్రాంతీయంగా చారిత్రక ప్రాధాన్యం స్థలాలు, కట్టడాలు, కళాఖండాలను రాష్ట్ర పురావస్తు శాఖ, జాతీయ స్థాయిలో ప్రాధాన్యత గల వాటిని కేంద్ర పురావస్తు శాఖ, అంతర్జాతీయ స్థాయి గల వాటిని యునెస్కో ఆధ్వర్యంలోని ప్రపంచ వారసత్వ కేంద్రం పరిరక్షిస్తుంది. గత కాలపు వారసత్వ వైభవ ప్రభావాలను ముందు తరాలకు అందిస్తున్నాయి. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు కొన్ని ప్రముఖమైన కట్టడాలను దత్తత తీసుకొని వారసత్వ పరిరక్షణలో పాలు పంచుకుంటున్నాయి. సెప్టెంబర్ 2024 నాటికి 170 దేశాల్లో 952 సాంస్కృతిక, 281 ప్రాకృతిక, 2 కలిపి మొత్తం 1223 వారసత్వ స్థలాలు, కట్టడాలను యునెస్కో గుర్తించింది. మన దేశం నుంచి ఈ జాబితాలో 28 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి రామప్ప దేవాలయం చోటు దక్కించుకుంది. కేంద్రం పురావస్తు శాఖ దేశంలో 8600 చారిత్రక స్థలాల కట్టడాలను రక్షిత స్థలాలు, కట్టడాలుగా ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖల ఆధ్వర్యంలో 1,35,665 చారిత్రక స్థలాలు, కట్టడాలు ఉన్నాయి. ఇంకా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 200 వరకు చారిత్రక ప్రాధాన్యత కలిగిన కట్టడాలు పరిరక్షణలో ఉన్నాయి. రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో శిలాయుగపు చిత్రాలున్న గుహలు, కొండ చర్యలు, కొత్త రాతి యుగం, రాగి రాతి యుగం, ఇనుప యుగం,
తొలి మధ్య యుగాలకు చెందిన ఆనవాళ్లను భద్రపరుచుకున్న ప్రదేశాలు ఉన్నాయి. బౌద్ధ, జైన, బ్రాహ్మణ మతపరమైన గుహలు, కట్టడాలు, కోటలు, ఇస్లామిక్ కట్టడాలు, ప్రాజెక్టులు కట్టినప్పుడు, రహదారులు నిర్మించినప్పుడు ఎన్నో చారిత్రక స్థలాలు, కట్టడాల రూపం కోల్పోతున్నాయి. అయినా ప్రభుత్వం అంటి ముట్టనట్లే ఉంటోంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే నీటి ముంపు ప్రాంతాల్లోని కట్టడాలను ఎగువకు తరలించారు. చాలా సందర్భాలలో అలానే వదిలేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలం మొదలైన జలాశయాల్లో ముంపులకు గురైన కట్టడాలను ఎగువకు తరలించి పునర్నిర్మించారు. ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లోని చారిత్రక స్థలాలు, కట్టడాలను గుర్తించారు. కానీ వాటి పరిరక్షణకు శ్రద్ధ చూపించిన జాడల్లేవు. వరంగల్ జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా భారీ సొరంగం తవ్వాలని గతంలో నిర్ణయించారు. దీనివల్ల 800 ఏళ్ల చరిత్ర గల రామప్ప దేవాలయం కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం తలెత్తగా ఆ ప్రయత్నం ఆగిపోయింది. ప్రజా సంఘాలు, స్థానికులు, పత్రికలు ఎలుగెత్తడంతో పాలకులు సొరం నిర్మాణాన్ని ఆపారు. ఇది వారసత్వ సంపదలకు దక్కుతున్న గౌరవం. మరోవైపు ఆక్రమణలు, గుప్త నిధుల కోసం తవ్వకాలు, గనుల గుత్తేదారుల స్వార్థం ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు చేటు చేస్తున్నాయి. హైదరాబాద్లోని గోల్కొండ తదితర ప్రసిద్ధ ప్రదేశాల్లో ఆక్రమణలకు కొదవే లేదు. ఉండ్రుగొండ, రాచకొండ కోటలు గుప్త నిధుల అన్వేషణలకు గుణపం దెబ్బలకు కూలిపోతున్నాయి. రక్షిత కట్టడాలను నాశనం చేసినా ఆక్రమించుకున్న వారికి 2 ఏళ్ల కారాగార శిక్ష అని ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాల చట్టం స్పష్టం చేస్తోంది. రాష్ట్ర పురావస్తు చట్ట ప్రకారం అలాంటి వారికి 3 నెలల శిక్ష ఖాయం. ఇప్పటి వరకు రాష్ట్రంలో చట్టం పేరు వారసత్వ తెలంగాణ అని మారిందే తప్ప ఈ చట్టాల కింద తీసుకున్న చర్యలు దాదాపు శూన్యం. రాష్ట్ర పురావస్తు శాఖ అధికారుల మాటలను పట్టించుకుంటున్న వారే లేరు. రాష్ట్రంలోని ఇతర చారిత్రక కట్టడాల రక్షణకు తగిన చర్యలు తీసుకోవడానికి సిబ్బంది కొరత, నిధుల లేమి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు అంటున్నారు. అవి కుంటి సాకులు మాత్రమే. 12-13 ఆర్థిక సంఘాల కింద దాదాపు 140 కోట్లు వచ్చాయి. వాటిని కట్టడాల పరిరక్షణకు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు. ఉన్న స్థలాలు, కట్టడాలను ఆలనాపాలన చూసి సత్తా లేని శాఖ ఇటీవల మరికొన్ని కొత్త స్థలాలను, కట్టడాలను పరిరక్షించడానికి జీవోలను తెప్పించి చేతులు దులుపుకుంది. చారిత్రక ఆనవాళ్లంటే ప్రభుత్వ యంత్రాంగాలకు ఎంత ప్రేమో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. హైదరాబాద్లో ప్రసిద్ధ నవాబ్ మకరాబ్ దేవిడి ఉంది. ఇందులో పరిశ్రమల శాఖ కార్యాలయం నడుస్తోంది. అయితే భవనం పాతదైపోయిందని, పడగొట్టాయోలని ప్రభుత్వానికి లేఖ రాశారు పరిశ్రమల శాఖ అధికారులు. చారిత్రక స్మృతిని మట్టిపాలు చేయడానికి ప్రయత్నించారు. అయితే చివరి నిమిషంలో పురావస్తు శాఖ జోక్యం చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. రాజధాని నగరంలోనే ఉన్న కుతుబ్ షాహీ సమాధులు, హయత్ పాక్షి బేగం మసీదు ప్రాంతాలలో ఆక్రమణలు హద్దులు దాటాయి. వీటిని తొలగించాలని హైదరాబాద్ మహానగరపాలక సంస్థకు పురావస్తు శాఖ ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదు. మరోవైపు పేరుకు ఏటా వారసత్వ దినోత్సవాన్ని ఏప్రిల్ 18న నిర్వహిస్తున్నారు. కానీ దాని స్ఫూర్తిని మాత్రం అందిపుచ్చుకోవడం లేదు. కొండను తొలిచి అద్భుతంగా మలిచిన గాంధారి కోట, రోజుకొక గోడ చొప్పున పడిపోతున్న కలాస్ కోట, ఇప్పటికే కనిపించకుండా పోయిన డబీరురాలో విదేశీయుల సమాధులు, రూపుకోల్పోతున్న కనుమరుగైన హైదరాబాదులోని మిరాలాం చెరువు కింద ఇనుపయుగపు సమాధులు, నేడో రేపో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న కరీంనగర్ జిల్లా మంత్రిలోని గౌతమేశ్వర దేవాలయం, సిరిసిల్ల దగ్గర అనంతగిరి కోట, ఆనవాళ్లే లేకుండా పోయిన కోటిలింగాల కోట, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని సాధారణ శకం 7-8 శతాబ్దాల నాటి ఇటుక రాతి జైన దేవాలయం అన్ని ప్రమాదపు టంచుల్లో ఉన్నవి. తక్షణ పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే విలువైన చారిత్రక సంపద చేజారిపోవడం తథ్యం. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా పురాతన వస్తువు, శాసనం బయటపడితే ఎంతో అపురూపంగా చూసుకుంటారు. దానిపై వెంటనే పరిశోధన చేసి చరిత్రను తవ్వితీస్తారు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. మెదక్ జిల్లాలోని మారేపల్లిలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదని భావిస్తున్న శాసనం ఒకటి బయటపడింది. దాన్ని గుర్తించిన స్థానికులు కలెక్టర్ ద్వారా రాష్ట్ర పురావస్తు శాఖ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత 6 ఏళ్లకు గాని దానిపై క్షేత్రస్థాయి పరిశోధన జరగలేదు. ఇదంతా ఒక ఎత్తైతే చారిత్రక ప్రముఖులు, రచయితలు, వాగ్గేయకారులు, సంఘ సంస్కర్తలు గృహాలు కూడా పరిరక్షణకు నోచుకోవడం లేకుండా పోయింది అంటే తెలుగు జాతి దురదృష్టకరమనే చెప్పాలి. తెలుగు సంస్కృతిలో భాగమైన సంగీతం, సాహిత్య రంగాలకు జీవితాలను దారపోసిన మహనీయుల నివాసాలను రక్షిత కట్టడాలుగా ప్రకటించకపోవడం అంటే వారసత్వ పరిరక్షణోద్యమానికి తూట్లు పొడవడమే. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కంచర్ల గోపన్న నా తెలంగాణ కోటి రతనాల వీణ అని తెలుగువారంతా గర్వపడేలా రాసిన దాసరథి గృహాలను రక్షిత కట్టడాలుగా ప్రకటించడంలో పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ తరహా నిర్లక్ష్యమే జాతి ప్రభను మసకబారిస్తోంది. తెలుగు ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నిస్తే తప్ప
పరిస్థితిలో మార్పు వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఇప్పటికైనా మేలుకోవాలి, పరిరక్షణకు పూనుకోవాలి. ఎందుకంటే చరిత్ర మాత్రమే నువ్వెవరు అనే ప్రశ్నకు సమాధాన్ని చెబుతూ నీ ధర్మం ముందు తరాలకు తెలియడానికి కారణమవుతుంది. కాబట్టి వాటన్నిటినీ రక్షించుకుందాం, రక్షణ కోసం పూనుకుందాం, మేలుకుందాం, అడుగులు ముందుకేద్దాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న విజ్ఞప్తి అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్, ఇట్స్ మీ నవత, ఈ 2 ఛానళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా మన ఛానల్కి చేయూతగా నిలవండి. సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని 2 కళ్ళుగా భావించి ముందుకెళ్తున్న మన ఛానల్కి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా నిలబెట్టడానికి సహకరించింది అవుతుంది. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టడంలో మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.